శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటివరకు నా దగ్గర కరెక్షన్ తీసుకొని కొన్ని వేలు, కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి దర్జాగా బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారండి. నేనేది అబద్ధం చెప్పను, నిజం చెప్తున్నాను. ఈ పూటకు వెళ్తే చాలు, ఈ పూట గడిస్తే చాలు అనుకున్నటువంటి వారు 100 మందిని భోజనం పెట్టే అంత స్థాయికి దిగారు. కాలం కలిసి వచ్చింది అంతే. కాలం కలిసి వస్తుంది. ఎప్పుడూ అధైర్యపడొద్దండి. నేను చెప్పేది అదే. నా జీవితంలో ఎప్పుడు నేను 1 కోటి రూపాయలైనా చేతిలో పట్టుకుంటానా? అసలు నాకంటూ ఒక సొంత గృహం ఉంటుందా? ఏమండి, ఒక సొంత గృహం నిర్మించుకుని నా అప్పులు పోతే నేను భగవంతుడా అయ్యా, భగవంతుడా ఎక్కడున్నావయ్యా, నా అప్పులు పోతే చాలు, నాకు ఏ కోట్లు వద్దు, ఏ లక్షలు వద్దు, ఏదొద్దు, తిన్న తిండి కూడా ఒంటికి చెందట్లేదు అని అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు నా దగ్గరకు వచ్చి. సార్ మీరు చెప్పేది లక్షల కోట్లు నాకు వద్దు సార్, నా అప్పు తీరితే చాలు, ఏం చేయమంటో చెప్పండి, నేను చేస్తాను. ఎంతమందిని ఆ ఊబి నుంచి బయటపడేశానండి. ఆ ఊబి నుంచి బయటపడేసినాయి. ఎంత ఇబ్బందులలో ఉన్నారండి చాలామంది. చాలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ చాలా డిస్టర్బ్ అవుతారు. ఒక మాట, ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి ఒక సంతకం పెట్టాడు అంతే. ఒక ఫ్రెండ్ ఒక మాటను నమ్మి సంతకం పెట్టాడు. ఆ సంతకం పెడితే అది ఎక్కడికో పోయింది. ఆ సంతకం గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి అది ఎక్కడికో పోయి అతనికి 1 రూపాయి కూడా శాలరీ రాకుండా కష్టపడి పనిచేస్తున్నాడు. పిల్లలు పస్తులు ఉపవాసం ఉంటున్నారు. పిల్లలు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు. పరిస్థితులు ఎంత దారుణమైంది. ఒక్కసారి తలకిందులైపోయింది. తలకిందులైపోయిందండి. మొత్తం టోటల్గా తలకిందులైపోయాయి. వాళ్ళను వెళ్ళి అడిగితే అతను ఏమంటాడు, నా దగ్గర ఏమీ లేదు, నేనే పరిస్థితులు బాగాలేదు, సంతకం పెట్టావు, మరి నేనేం చేయాలి, నాకనేది ఏం లేదు, నీ ఇష్టం, నువ్వు చేసుకుంటే చేసుకోలేదు. చేతులు ఎత్తేసాడు ఆ సంతకం పెట్టించుకున్నవాడు. ఎంత దుర్మార్గపు చర్య అండి. ఇలాంటి వారికి ఏమైనా కఠిన శిక్షలు అమలు చేసి అప్పటికప్పుడు చేసేది ఏదైనా ఉంటే, ఆ కోర్టులు ఉంటే నిజంగా నేను పొద్దున్న లేసి ఆ జడ్జికి మొక్కేవాడిని. నిజమండి. ఎంత బాధ, ఎంత క్షోభ అనుభవిస్తున్నాడు. మంచి కుటుంబంలో మంచి హ్యాపీగా జర్నీ సాగే టైంలో వాడు దరిద్రుడు వచ్చి సంతకం పెట్టించుకున్నాడు. మనిషి ఎప్పుడో ఒకసారి ఎవరి చేతుల్లో ఒకసారి మోసపోక తప్పదండి. నిజంగా చాలా మోసపోతారు. కానీ మనం కరెక్ట్గా జాగ్రత్తగా ఉండగలిగితే ఆ మోసాన్ని నుండి మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఎవరికి సంతకం పెట్టరు, ఇక పెడతారా? కావాల్సిందంటే అన్నం తినిపో, భోజనం చేయి, అప్పుగా 10 రూపాయలు అప్పుగా, కానీ సంతకాలు పెట్టద్దు. నీకు అంత దగ్గర వాడైతే, అయ్యా నేను సంతకం పెట్టను, నీకు కావాలంటే నువ్వు ఎంతకు నువ్వు సంతకం పెట్టావు అంటే 1 లక్ష రూపాయలు, నా దగ్గర 2000 తీసుకో, కానీ నేను సంతకం పెట్టాను. ఇదే నిజమండి. చాలా చాలా బాధలు అనుభవిస్తున్నవారు నా దగ్గరికి బాధపడుతూ ఇబ్బంది పడుతున్నటువంటి ఎంతో మంది ఉన్నారండి. రకరకాల సమస్యలు, మీకు ఇవాళ చెప్తే ఈ రోజు మొత్తం సరిపోదు, మీకు ఒక 10 రోజులు కావాలి కొన్ని సమస్యలు చెప్పాలండి. కానీ ఈ విషయం తెలియడం వల్ల అయితే మీరైతే సంతకం పెట్టారు. నాకైతే నమ్మకమే. పెడతారా మళ్ళీ సంతకం? ఎవరికైనా పెడతారా? మనకు షూరిటీ ఇస్తారా? జామీన్గా రాసిస్తారా? ఏమన్నా ఏం అవసరం అండి మీకు వాళ్ళకి ఇవ్వడానికి? రేపు పొద్దున మనిషి మాట మీద నిలబడాడు, గుర్తుపెట్టుకోండి. నీకు ఈరోజు సాయం చేస్తానన్న వ్యక్తి రేపు సాయం చేయడు. ఎందుకు చేస్తాడు? చేయడండి. ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఇంకా నీ మీద రివర్స్ అయిపోతాడు. ఇంకా మనుషుల మాట మీద మనకు నమ్మకం అసలు తగ్గిపోయింది ఎప్పుడో. ఈ సమాజం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఇది కలియుగం. ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కాలని కూడా ఆలోచించే రోజులు ఇవి. నేను నిజం చెప్తున్నాను, ఇది అక్షరాల నిజం. ఎవరిని ఎప్పుడు తొక్కివేసి, ఎప్పుడు అణచివేసి నిలబడాలి అనే రోజులు ఇవి. చేయూతనిచ్చే రోజులు కావు ఇవి.
బాగుపడే రోజులు కావు ఇవి, బాగుపరిచే రోజులు కావు ఇవి. మనం ఏమరపాటుగా ఉంటే మనల్ని వేసుకొని పోతారు. ఎస్, వాడి లాభం కోసం వాడు చేయని ప్రయత్నం ఉండదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వాడికి వచ్చే లాభం కోసం ఎన్నో అబద్ధాలు ఆడతాడు, ఎంతో మందిని ఇబ్బంది పెడతాడు, ఎంతో మందిని అవమానపరుస్తాడు వాడికి వచ్చే లాభానికి. ఇది సమాజం అండి, ఇప్పుడున్న పరిస్థితుల సమాజం ఇది. కాబట్టి మనం తప్పు చేయకూడదు, తప్పు త్రోవలో వెళ్ళకూడదు, ధర్మబద్ధంగా ఉండాలి. ఉన్నదో లేదో తినాలి, కానీ ఏది జోలికి ఎవరి వార్తలకు ఎక్కడికి వెళ్ళకూడదు. అభూత కల్పన చేయకండి. ఒక పిల్లవాడు వచ్చాడు, వాడు ఎంత ఏజ్ ఎంత ఉన్నాడు, ఒక 24-25 సంవత్సరాలు ఉన్నాడు. ఆర్పిఎం మాట, రైస్ పుల్లింగ్ ఏదో ఉందంట. అది ఒక 10 లక్షలు ఇస్తే వానికంటే ఒక సంవత్సరం తర్వాత 100 కోట్లు ఇస్తాడట. 10 లక్షలు ఇవ్వాలన్నట మనకి. వాళ్ళ తల్లిదండ్రులు పాపం వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి, నాకు 2 ఎకరాల భూమి ఉంది సార్, ఆ భూమిలో నేను వరి పంట వేసుకొని ఇంట్లోకి తినుకుంటూ మిగతా కాస్తో కూస్తో నా పిల్లల్ని చదివించుకుంటూ చేస్తే, నా కొడుకు ఏం చేశాడంటే ఆర్పిఎం అనేదో బిజినెస్ స్టార్ట్ చేసి ఈ 2 లక్షలు తనఖా పెట్టాడు. ఆ డబ్బు తీసుకొచ్చి అక్కడ వేసాడు. ఇప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. వాడు అసలు ఆధీనంలో లేడు. వాడు ఇంకా కావాలి డబ్బు, ఇంకా కావాలని మా దగ్గర నుండి డబ్బులు తీసుకొచ్చి ఆల్రెడీ ఆ 2 ఎకరాలు కూడా అమ్మేశాం. నేను అతను చెప్పాను, ఇలాంటి ప్రాబ్లం ఉంటే నీ కొడుకు నీకు తెలియదు, నీకు తప్పు చేశాడు వాడు, నువ్వు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసి ఎవడు అందరూ బయటకు వచ్చేస్తారు. నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయంటే, 1 కోటి రూపాయలు పోయినాయంటే అది వేరు. అసలే నీ పరిస్థితి, నువ్వు చేసుకుంటే తిని బ్రతికేటవాడివి, నీకెక్కడి నుండి వస్తుంది డబ్బు? పిల్లలు తప్పుగా ఆలోచిస్తారు. చదువుకునే పిల్లలే కానీ కొంచెం నాలెడ్జ్ పెట్టారు పిల్లలు. ఎవడండి ఇచ్చేది ఈ రోజులలో? నీకు ఊరికే ఇస్తాడా డబ్బు? ఎందుకు ఇస్తాడు? ఎవడికి డబ్బు చేయదు ఈ రోజులలో. రాయ పట్టుకెళ్తురా, 1 కోటి రూపాయలు తీసుకెళ్తురా, 10 లక్షలు ఫస్ట్ 10 కోట్లు ఇచ్చేస్తా, తీసుకెళ్ళు, మొత్తం తీసుకెళ్ళంటే ఎందుకంటే ఇవన్నీ ఇలాంటి ఆలోచనలో మీరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎందుకు చేస్తారు ఇట్లా? ఏ డబ్బు ఎవరు ఇవ్వరండి. ఎందుకు ఇస్తారండి డబ్బు? ఎవ్వరు ఇవ్వరు. ఒక అతను ఆస్ట్రేలియాలో ఎక్కడో ఉన్నాడట. వాడు ఇతనికి ఫోన్ చేసి చెప్పాడు, నేను ఒక అనాథ శరణాలయం పెడుతున్నా, నాకు ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది, ఆ 100 కోట్లు నీ అకౌంట్లో వేస్తా, నువ్వు నడిపించు, నేను ఇక్కడ నుండి పంపిస్తా అంటే నువ్వు నడిపించు, కానీ ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ కావాలంటే కొంత అమౌంట్ మనకు చెల్లిస్తే ఆ డబ్బులు రిలీజ్ అవుతాయి, అది అమెరికా నుండి వస్తాయి, బెంగళూరులో రిలీజ్ అవుతాయి, అక్కడ కస్టమ్స్ వాళ్ళు పట్టుకుంటారు అని నమ్మించి వాడి దగ్గర 50 లక్షలు కొట్టేశారు. నిజమండి, ఎంత మోసాలకు పాల్పడుతున్నానంటే నేను చెప్తున్నాను, దయచేసి నేను చెప్పినటువంటి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో వాట్సాప్లో సెండ్ చేయండి. చేస్తే నా ద్వారా ఒక్కరు మారినా నాకు సంతోషమే. ఒక్కరు మారినా చాలండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి మనం కష్టపడాలి, మనం కష్టపడి పనిచేసి 4 పైసలు వెనకేసుకోవాలి తప్ప మనం ఈజీగా వచ్చే మనీ మనకొద్దు, ఈజీగా సంపాదించిన మనీ వద్దు. మనం కష్టపడితే ఈజీగా గెయిన్ అవుతామండి. పైసా ముడివేసి కోట్లు లక్షలు పెరిగిపోతుంది మొత్తం టోటల్గా. నిజం చెప్తున్నాను. నేను చెప్తున్నటువంటి రాసుల వ్యూహం ఫలించింది, వీరి ఖజానా నిండడం ఖాయం. ఎస్, మన స్ట్రెంత్ ఉండాలి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం కరెక్ట్గా ఉండాలి. ఆ పేరులో స్ట్రెంత్ నేను ఎన్నిసార్లు చెప్పానంటే, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క డిగ్రీ క్యాలిక్యులేషన్ ఉంటుందండి. పాజిటివ్ నెంబర్లకు పాజిటివ్ డిగ్రీ క్యాలిక్యులేషన్స్ అవి ఎంత స్టేజ్లో ఉన్నాయో మనం గ్రాఫ్ వేసుకొని చూడాలి. అలా వేసుకొని చూసి ఆ పేరును ఆల్ఫాబెట్లో కనుక మనం ఫిక్స్ చేస్తే మన జీవితం మారుతుందండి. ఇన్ని చెప్పాను, ఇది ఒకటి ఎందుకు చేయరు మీరు? ఇది మళ్ళీ హేతువాదబద్ధంగా నడుచుకున్నటువంటి విషయం. ఇది నమ్మరు, ఇది సైంటిఫిక్ కాదు కదా. ఇది మన కళ్ళ ముందు కనిపించాలి. కళ్ళ ముందు కనిపించింది, మన గాలి ఇంతమందిని బ్రతికిస్తుంది, మన కంటికి కనిపిస్తుందా? అది ఒక్క 5 నిమిషాలు ఈ భూమండలంలో గాలి స్తంభించిపోతే అందరూ జీవరాశి మొత్తం వినాశనం అయిపోతుంది. మొత్తం ఎవరు ఉండరు, అందరు చనిపోతారు. గాలికి అంత పవర్ ఉంటుందండి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఇన్ని యాడ్ చేసినా కూడా మనం ఇప్పటికీ మన వాహనాలలో, మన కార్లలో, వాటి టైర్లలో గాలి నింపుకొని పోతున్నాం. కనిపించని గాలే మనల్ని బ్రతికిస్తుంది, అంత స్పీడ్గా వెళ్ళనిస్తుంది. ఎస్,
ఖచ్చితంగానండి. ఒకటి నేను చెప్పేది న్యూమరాలజీలో పవర్ ఉంటుందండి. కన్యారాశి, కుంభరాశి, సింహరాశి, మేషరాశి ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు వీరు ఖజానా నిండడం ఖాయం, వీళ్ళు ధనవంతులు అవ్వడం ఖాయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.